గైస్, కర్ణుడు మహాభారతంలోనే మోస్ట్ పవర్ఫుల్ వారియర్ అండ్ కర్ణుడి గొప్పదనం అంతా ఇంత కాదు. కర్ణుడు అన్డిఫిటబుల్ వారియర్. అయితే కర్ణుడు ఎలా జన్మించాడు అండ్ కర్ణుడి దగ్గర ఉన్న విజయధనస్సు ప్రత్యేకత ఏంటి, కర్ణుడికి అది ఎలా వచ్చింది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫస్ట్లీ కర్ణుడి జననం గురించి తెలుసుకుందాం. కర్ణుడి జననం ఒక మిస్టరీ. అయితే కర్ణుడు కుంతీదేవికి జన్మించాడు, పాండవులకు అన్న. కానీ ఈ విషయం పాండవులకు కర్ణుడు మరణించే ముందు తెలుస్తుంది. కర్ణుడు సూర్యపుత్రుడు. మనం పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. కుంతీదేవికి ఒక వరం వస్తుంది. అదేంటంటే ఏ దేవుడిని అయితే తను తలుచుకొని అలాంటి పుత్రుడు జన్మించాలని కోరుకుంటుందో ఆ దేవుడి అంశతో వారికి బిడ్డ పుడతాడు. అయితే అది నిజమా కాదా అని కుంతీదేవి ఒక నది దగ్గరకు వెళ్ళి సూర్యుడిని చూసి అలాంటి ఒక పుత్రుడు కావాలని మనసులో అనుకుంటుంది. ఆ మరుక్షణం సూర్యదేవుడు ప్రత్యక్షమై కర్ణుడిని ఇస్తాడు. అయితే కర్ణుడి జన్మం జరుగుతుంది. మరి కుంతీదేవి ఎందుకు కర్ణుడిని పెంచుకోలేదు అంటే అప్పుడు కుంతీదేవికి పెళ్లి కాలేదు. ఒకవేళ ఆ పసిబిడ్డను తీసుకొని రాజ్యానికి వెళ్ళిందంటే అందరూ తనని అపార్థం చేసుకుంటారని కర్ణుడిని అక్కడున్న గంగా నదిలో వదిలేస్తుంది. అయితే కర్ణుడు పుట్టుకతోనే కవచ కుండలాలతో పుడతాడు. దాని తర్వాత కర్ణుడు ఒక దంపతుల జంటకు దొరుకుతాడు. ఇక కర్ణుడిని వాళ్ళే పెంచారు. అలా కర్ణుడి జన్మం జరిగింది. మరి కర్ణుడిని సూతపుత్రుడని ఎందుకు అంటారంటే కర్ణుడిని పెంచిన తన తండ్రి ఒక రథసారథి. అయితే రథసారథులకు జన్మించిన వారిని సూతపుత్రుడని అంటారు. అందుకే కర్ణుడిని అందరూ సూతపుత్రుడని అంటారు. గైస్, మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే కర్ణుడి జన్మం వెనుక ఎంతో పెద్ద రహస్యం ఉంది. అలాగే కర్ణుడి మరణం వెనుక ఇంతకన్నా పెద్ద రహస్యం ఉంది. కర్ణుడిని చంపడానికి వేసిన ప్లాన్ శ్రీకృష్ణుడి కుట్ర. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది. అయితే కర్ణుడి జన్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఇప్పుడు తన దగ్గరున్న విజయధనస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్ణుడు వాడే విజయధనస్సు గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్. మరి విజయధనస్సు ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే విజయధనస్సుతో యుద్ధం చేస్తారో వారికి పరాజయం ఉండదు, వారిదే విజయం. అందుకే కర్ణుడు కూడా అంత పవర్ఫుల్ అయ్యాడు. ఈ ధనస్సు కర్ణుడి చేతిలో ఉండగా కర్ణుడిని చంపడం అసాధ్యం. అయితే ఇది నేను కాదు, ఆ శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్పాడు. కానీ కర్ణుడు ఎలా మరణించాడంటే దానికి రీజన్ శ్రీకృష్ణుడు. పూర్తి డీటెయిల్స్ ఆ వీడియోలో చెప్తాను, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో తర్వాత చూడండి. ఇప్పుడు ఆ ధనస్సు కర్ణుడి దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ధనస్సుని దేవతల ఆర్కిటెక్చర్ అయిన విశ్వకర్మ తయారు చేశాడు. విశ్వకర్మ ఇది ఇంద్రుడి కోసం తయారు చేశాడు. అయితే ఇంద్రుడు దీంతో యుద్ధం చేసి రాక్షసులను సంహరించాడు. తర్వాత ఇంద్రుడు దీనిని పరశురాముడికి ఇస్తాడు. పరశురాముడు దీంతో దుష్ట సంహారం చేస్తాడు. అది కూడా ఈ ప్రపంచం మొత్తం 7 సార్లు తిరిగి చెడ్డ రాజులను అందరినీ అంతం చేస్తాడు. తర్వాత పరశురాముడు దీనిని కర్ణుడికి ఇస్తాడు. అలా కర్ణుడికి పరశురాముడి ద్వారా విజయధనస్సు వస్తుంది. ఆల్మోస్ట్ నేను కర్ణుడి గురించి అన్ని టాపిక్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మైథాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో.